శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఆముదాల వలస అందగాడి గురించి మాట్లాడుకుందాం అండి. శరత్ బాబు గారు. శరత్ బాబు గారు అంటే శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలసలో ఆయన అక్కడి నుంచి వచ్చాడు ఆయన. కరెక్ట్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎడుగుడి శరత్ బాబు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శరత్ బాబు గారితో కలిసి జర్నీ చేసిన రమాప్రభ గారి గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోవాలి కూడా. ఎందుకంటేనండి ఒక జీవిత ప్రయాణంలో ఎవరెవరు ఎలా తారసపడతారు, ఎవరెవరు ముగింపు ఎలా ఉంటుంది, కరెక్ట్, అది మనం చర్చించుకుంటే వినేవాళ్ళకి కొంచెం ఓహో ఇది మనం జాగ్రత్తగా ఉండాలేమో, ఇది మనం అనుసరించాలేమో అనే ఇది జరుగుతుంది. అందుకే మన ప్రోగ్రామ్ యొక్క పర్పస్ అది. రైట్, మెయిన్. రైట్. ఏమండి, సో ఫస్ట్ శరత్ బాబు గారి దగ్గర నుంచి వద్దాం. చెప్తాం. ఏమండి, శరత్ బాబు గారు శ్రీకాకుళం జిల్లాలో మీరు చెప్పినట్టు ఆముదాల వలసలో జన్మించాడు ఆయన. ఒక వ్యాపారస్తు, హోటల్ వ్యాపారస్తుడికి జన్మించాడు ఆయన. 8 మంది బిడ్డల్లో ఈ 4వ వాడు. అప్పట్లో పిల్లలు 9 మంది 8 మంది మీరు అబ్జర్వ్ చేశారేమో. చాలా మంది 8 మంది 9 మంది ఉండేవాళ్ళండి అప్పట్లో. కుటుంబ నియంత్రణ లేదు, నంబర్ 1. తర్వాత ఎంతమంది పిల్లలు పుడతా ఎంత ఇల్లు కరకడలాడుతూ ఉండేది అనుకునే కాలం అది. రైట్. ఏం చేద్దంటే బిడ్డని తీసేయాలనుకునే మనస్తత్వం ఆ రోజు లేదు. ఎంతమంది పిల్లలనైనా పెంచాలనుకునే మనస్తత్వమే. అందుకని 8 మందిలో ఈయన 4వ వాడుగా పుట్టాడు. పుట్టిన తర్వాత ఈయన హోటల్ వ్యాపారస్తుడు. ఎవరో తండ్రి, ఫాదరు. అందరిని పెద్ద కుటుంబం, వ్యాపారం బాగానే ఉంది, ఆస్తులు బాగానే ఉన్నాయి. ఈ బార్న్ విత్ సిల్వర్ ఫోను ఎవరు, మన శరత్ బాబు గారు. అయ్యే లోటు ఏమి లేదు. కాలేజీ చదువుకుంటున్నప్పుడు నాటకాలు వేశాడు, బాగుంటాడు కదా, నాటకాలు వేశాడు. ఈయనకేమో ఈ కొడుకుని హోటల్ వ్యాపారాన్ని తీసుకురావాలని తండ్రి గారి అభిప్రాయం. ఈ నాటకాలు వేసేటప్పుడు ఈయన ఫ్రెండ్స్తో వేస్తారు కదండి కల్చరల్ యాక్టివిటీస్లో. నాటకాలు వేసేటప్పుడు వద్దనేవాడు ఈయన. నాటకానికి వ్యతిరేక ఈయన పక్కా వ్యాపారస్తుడు. ఏదైనా సరే లాభం లేదా ఇది లేదా అనుకునే మనస్తత్వం ఆయన తండ్రి గారిది. ఏమండి, ఈయనకేమో ఈ ఒడ్డు పొడుగు ఉన్నాడు కదండి శరతబాబు గారు. ఈయనకేమో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలని ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇది హైటు పర్సనాలిటీ బాగా ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలని ట్రై చేశాడు. కాలేజీ అయిపోయిన తర్వాత దాంట్లో పరీక్షలకి ఎగ్జామ్స్కి వెళ్ళి పాస్ అయ్యి ఇచ్చేశాడు. ఈ లోపల ఏం జరిగిందంటే ఆయనకి ఐస్ డిఫెక్ట్ వచ్చింది. ఓకే. శరతబాబు గారు కళ్ళజోడు పెడతారు, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఐస్ డిఫెక్ట్ వచ్చి డిఫెక్ట్ అయ్యాడు ఆయన. డిస్క్వాలిఫై అయిపోయాడు. ఎవరు, శరతబాబు గారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆశ లేదు. ఓకే. అప్పుడు మళ్ళీ ఖాళీగా ఉంటూ నాటకాలు వేసుకుంటుండగా ఫ్రెండ్స్ అన్నారు, రే నీ పర్సనాలిటీ చూస్తే హిందీ హీరోలా ఉన్నావురా. అప్పట్లో బాలీవుడ్ అనేవాళ్ళు కాదు, హిందీ హీరోలా ఉన్నావు నువ్వు. అసలు నువ్వు ఇక్కడ పనికిరావు, నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన వాడివి, నువ్వు వెంటనే వెళ్ళి సినిమాల్లో ట్రై చేయి, మద్రాసు వెళ్ళి అని చెప్పి సలహా ఇచ్చారు అందరూ. ఆ ముందు పెద్దగా తీసుకోలేదు, కానీ తర్వాత చెప్పగా ఏమో నేను కూడా ఇది అవుతానేమో, హీరో అవుతానేమో అనుకుని ఆశతోటి బయలుదేరి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. తండ్రి వద్దన్నా కూడా, ఓకే, వ్యాపారం చూసుకోమన్నా కూడా వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్ళిపోయి అక్కడ ఉండి ట్రై చేశాడు ఆయన. ట్రై చేస్తూ ఆఫీసులు చూస్తుంటే ఎక్కడ స్ట్రైక్ అవుతుంది కదా. రామ విజేత ఫిల్మ్స్ అని ప్రభాకరును ఇంకొక ఆయన కలిపి 2 అన్నదమ్ములు వాళ్ళు. రామ విజేత ఫిల్మ్స్ ఎక్కువ జగ్గయ్య గారితో తీశారు ఆయన. రామరాజ్యం అనే సినిమా తీశారు ఆయన. రామరాజ్యం అనే సినిమా తీస్తే శరత్ బాబు గారికి అవకాశం అందులో ఇచ్చారు. ఫస్ట్ అవకాశం ఇస్తే ఓకే, బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకున్నారు. ఇలాగ రామరాజ్యం తీస్తే ఆఫీస్లో తిరుగుతూ ఉంటారు కదండి. ఈ ఫోటోలు కొన్ని బాలచంద్ర గారికి చేరినాయి. బాలచంద్ర గారు చేరినప్పుడు ఆయన పట్టణ ప్రవేశం అనే సినిమా తీస్తున్నారు. అప్పుడు బాలచంద్ర గారి దృష్టి అంతా ఎప్పుడు కూడా ఎవరెవరు వస్తూ ఉంటారో, ఏ ఆర్టిస్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేద్దామనే ఆలోచన తప్ప ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్టులు అందరూ గోల్డ్. రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ.
అలాగే శరత్ బాబు గారిని కూడా ఆయనే ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే ప్రకాష్ రాజ్ గారిని కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు ఆర్టిస్టుని ఎప్పుడు కూడా. అలాగ పట్టణ ప్రవేశం అనే సినిమాలో శరత్ బాబు గారికి అవకాశం ఇచ్చారు. అసలు ఆ ద్రవిడ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు శరత్ బాబు గారికి అసలు బ్రహ్మాండమైన అప్లాస్ వచ్చింది. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. అక్కడ ఎవరు ఉంటారు కదా, నేచురల్ కలర్లో ఉంటారు తమిళనాడులో. ఈయన వెళ్ళేటప్పటికి అసలు ఒక గొప్ప వెల్కమ్ చెప్పారు అందరూ, తమిళ డైరెక్టర్స్ కానీ. కమల్ హాసన్ ఆయన పేరుకుంటారు, ఆయన ఒక్కడే, మిగతా వాళ్ళు ఎవరు లేరు కదా. ఆ తర్వాత ఆయనకు పోటీగా వచ్చింది ఈయనే, ఆయన తర్వాత వచ్చింది ఈయనే. ఎంజీఆర్ గారు సర్లేండి. ఆ తర్వాత ఒకసారి ఒక క్యారెక్టర్ కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కొంచెం ఇదిగానే ఉంటారు. ఏమండి, మంచి పర్ఫార్మెన్స్ సంబంధించిన తర్వాత ఈయన చూసేటప్పటికి ఒక్కసారిగా చూడాలనిపించే ఫేసు శరత్ బాబు గారు, పర్సనాలిటీ. అవును, ఆ హైటు అది పర్సనాలిటీ. ఏమండి, ఇలా ఇదే పట్ట ప్రవేశం వచ్చేటప్పుడు మంచి రిమార్కులు వచ్చేసింది. తర్వాత ఇలా చేసుకుంటూ ఉండగా ఆయన ముల్లు మలరం అనే రజనీకాంత్ పిక్చర్లో అవకాశం వచ్చింది దీనికి. ముల్లు మలరం అంటే ముళ్ళును పూలు ముళ్ళు అనే సినిమాలో రజనీకాంత్ యాక్షన్ సినిమా. రజనీకాంత్కి కూడా యాక్షన్ హీరోగా పేరు వచ్చింది ఆ సినిమాయే. ఓకే. ఇక రజనీకాంత్ గారికి శరత్ బాబు బాగా స్నేహితుడైపోయి నేను చేసే సినిమాలన్నిటికీ నిన్ను పిలుస్తాను, నువ్వు చేద్దిగానని చెప్పి అన్నామలై, ముత్తు ఇలాంటి మొదలైన సినిమాలు దాదాపు 5-6 సినిమాల్లో శరత్ బాబు కూడా చేశాడు ఆయన. అందులో అన్నామలై ఇద్దరి మధ్య పోటీ. ఇతను ధనవంతుడును, అతను పేదవాడు, గేదెలు కాసుకునేవాడు, మన ఎవరు పాలు అమ్మేకునేవాడు రజనీకాంత్. వాళ్ళిద్దరి మీద కాన్ఫ్లిక్ట్ బాగా. అది బాలచంద్ర గారి ఓన్ సినిమా, సూర్యకృష్ణ డైరెక్షన్. ఏమండి, అదే తెలుగులో కొండపల్లి రాజా. ఏమండి, కరెక్ట్, యు ఆర్ రైట్. అలా కరెక్ట్ చేయండి. ఏమండి, ఈ అయిన తర్వాత తెలుగులోకి వద్దాం. తెలుగులోకి వస్తే మెయిన్గా సంసారం ఒక చదరంగం తీసుకుంటే మారుతిరావు కొడుకుగా ఇంచేతంటే లెక్కలేసి ఇంటిని డివైడ్ చేస్తాడు మారుతిరావు. సంసారం ఒక చదరంగం మంచి సినిమా. లక్ష్మి భారీగా వేసింది. కరెక్ట్. ఏమండి, భారీగా వేసిన తర్వాత తను తండ్రి నుంచి విడిపోయి ఇంటిని రెండుగా విభజిస్తాడు. ఆ తర్వాత ఇక కథాక్రమంలో నడుస్తుంది అనమాట. నువ్వు మీ తమ్ముడి గురించి కానీ ఎవరి గురించి కానీ నాకు బాధ్యత లేదని చెప్పి తను సెపరేట్గా వెళ్ళిపోతాడు. తన ఖర్చులు తను చూసుకుంటాడు. ప్రతిదానికి లెక్కేసే క్యారెక్టర్లు చాలా బాగా చేశాడు. ఏమండి, ఇక సాగర సంగమం అనే సినిమాలో కమల్ హాసన్ని స్నేహితుడుగాను, తర్వాత కమల్ హాసన్ బ్యాడ్ దీంట్లో వెళ్ళిపోతుంటే తాగి పాడైపోతుంటే బాధపడే స్నేహితుడుగాను, తర్వాత ఆఖరి వరకు తోడుగా ఉండి అతను ఎక్కడైనా డిస్టర్బ్ అయి పడిపోతే అతను తీసుకొచ్చి తను ఆదరించే క్యారెక్టర్లో శరత్ బాబు చాలా బ్రహ్మాండంగా నటించాడు. విశ్వనాథ్ గారి సినిమాలో ఇంకొక సినిమా స్వాతిముత్యం, దాంట్లో స్వాతిముత్యంలో బ్రదర్ క్యారెక్టర్. అవును, హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ఇలాగ చేశాడు. ఇలాగా సితార గుర్తుంటే వంశీ తీసిన సితార, మహల్లో కోయిల్ అనే నవలని వంశీ సినిమాగా తీశాడు. దాన్ని సితారా శైలిలో 7 నాగేశ్వరరావు ఫస్ట్ డైరెక్షన్ వంశీకి. ఏమండి, మహల్లోంచి పంజరంలో చిలకలాగా భానుప్రియ ఉంటే ఈ జమీందారి పోయి ఆ వైభవాన్ని మళ్ళీ మర్చిపోకుండా ఉండటానికి లోపల చిరిగిన బట్టలున్న బయట కోటు వేసుకుని తిరిగే క్యారెక్టర్లో బాధపడే చెల్లెల్ని ఏమీ చేయలేకపోతే, చెల్లెలి జీవితాన్ని సరిచేయలేకపోతున్నానే బాధపడే అన్నయ్యగా శరత్ బాబు గారు చేశారు. శారద గారితో కలియుగ దైవం కూడా చేశాడు. చేసిన తర్వాత నవతా కృష్ణరాజు గారి చిత్రాల్లో ఎక్కువగా చేశాడు ఆయన. పంతులమ్మ, రంగనాథ్ గారు నవతా కృష్ణరాజు గారు దాంట్లో వచ్చాడు. శరత్ బాబు గారు కూడా రంగనాథ్ గారి సినిమాలో చేశాడు. తర్వాత పంతులమ్మ, అమెరికా అమ్మాయిలో శరత్ బాబు గారు చేశారు. వీటన్నిటిని మించి తమిళనాడులో ఇంకా అధికంగా సినిమాలు చేశాడు ఈయన శరత్ బాబు గారు. ఎక్కువగా తమిళ ఆడియన్స్ కూడా తెలుగు ఆడియన్స్ కంటే కూడా ఎక్కువ సినిమాలు తమిళ్లో చేశాడు ఆయన. ఓకే. ఏమండి, తర్వాత కార్తీక్ సినిమా చేశాడు చూడండి, ఒక అభినందన. అవును, దాంట్లో కూడా ఇళయరాజా మెలోడీ ఏం సాంగ్స్ అండి. ఇలాగా
అసలు ఒక స్ట్రగుల్సమ్ క్యారెక్టర్స్ కానీ మంచి క్యారెక్టర్స్ చేయడంలో హీరోయిన్ శోభన హీరోయిన్. శోభన హీరోయిన్ ఏది ప్రేమించి శరత్ బాబుని పెళ్లి చేసుకుంటుంది. అవును. కార్తీక్ వస్తాడు, ప్రేమ ఎంత మధురం అనే పాటలు మంచి పాటలు ఉన్నాయండి. ఏమండి ఈయన పాజిటివ్ ఎన్ని క్యారెక్టర్లు చేశారు, నెగిటివ్ కూడా కొన్ని నెగిటివ్ కూడా కొన్ని చేశారు. అదే తర్వాత రేలంగనాథరావు గారు శిక్ష దాంట్లో హీరోగా చేశారు. రేలంగనాథరావు సినిమా శిక్ష హీరోగా ఎస్టాబ్లిష్ అవలేకపోయారు కదా. అవలేకపోయారంటే కొంచెం ఏమవుతుందంటే కొంచెం స్మూత్నెస్, ఈ పర్సనాలిటీకి స్మూత్నెస్ తక్కువ అండి. హీరోకి స్మూత్నెస్ ఉండాలి కొంచెం. అందగాడు కానీ అభినయం కూడా ఉంది, అభినయం ఉంది కానీ అందం ఉంది కానండి. ఆ హీరోకి కావాల్సిన స్మూత్నెస్ కొంచెం తక్కువగా ఉంది. ఓకే ఓకే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బెస్ట్ క్యారెక్టర్. తర్వాత నటన అక్కడి నుంచి వచ్చిన దీంట్లో వచ్చిన కొత్తలో ఆ భాష పట్ల కానీ ఇది కానీ చాలా భాష నేర్చుకుని ఎలా చెప్పాలో కూడా నేర్చుకుని చాలా కృషి చేసి నటుడు శరత్ బాబు గారు. ఇక ఇలాగా ఈ తమిళనాడులో కూడా ఆయన పాపులర్ నటుడు అయ్యాడండి. తెలుగులో ఎంతో, తమిళనాడులో ఇంకా ఎక్కువ, దీనికంటే డబుల్ తమిళ పిక్చర్ ప్రతి దాంట్లోనూ ఈయన ఉండేవారండి. సినిమాలు కొంచెం చెప్పగానే మనం టైటిల్స్ గుర్తురావు కానీ తమిళ్లో బాగా చేశారండి. సరే రజనీకాంత్ గారి చెప్తున్నాం మనం, కానీ ఇంకా చాలా మేజర్ సినిమాలు చాలా చేశారు ఆయన చిన్నవాళ్ళతోటి, అందరు ఆర్టిస్టులతో చేశాను కాంబినేషన్ లో. ఇక పర్సనల్ విషయానికి వస్తే ఇప్పటికి ఇలా ఎస్టాబ్లిష్ అయ్యే టైంకి ఆయన కొత్తగా వస్తున్నారు అప్పుడే. అంటే ఇప్పుడు ఈ డెవలప్మెంట్ జరగక ముందు రమాప్రభు గారితో కనెక్ట్ అయ్యింది ఇది. కానీ ఇక్కడ వాళ్ళ బ్రదర్స్ పరిస్థితి ఏంటండి? బ్రదర్స్ అక్కడే వాళ్ళు ఏదే లేదు. వాళ్ళు చనిపోయేంత వరకు ఆయన వీలునామా రాసేంత వరకు బ్రదర్స్ ప్రస్తావన తేడా ఇక్కడ. చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ చూసుకున్నాడు ఈయన. వాళ్ళందరినీ లాస్ట్ లో చేశాడు ఆయన. ఏమండి ఇలా ఉంటుండగా మరి ఈయన అప్పుడే ట్రై చేస్తున్నాడు. ఈయన వచ్చి రామరాజ్యంలో సినిమా చేసిన తర్వాత కొన్ని సినిమాలు పాత్రలు చేస్తున్నారు, బాలచంద్ర గారి సినిమాలు చేస్తున్నారు. ఎక్కడో చోట రమాప్రభు గారితో పరిచయం ఏర్పడిన తర్వాత ఒకరి పట్ల ఒకరికి ఇష్టం ఏర్పడిన తర్వాత ఒకరినొకరు కలిసి ఉందాం అనుకుని నిర్ణయించుకుందాం అన్నారు. కానీ మ్యారేజ్ దాకా కాదు. ఎంచేతంటే రమాప్రభు గారికి ఆల్రెడీ సీనియర్ నటీమణి ఈయన 1954 అయితే ఆవిడ 46 ఇప్పుడు 47లో పుట్టింది ఆవిడ. దాదాపు 5-6 ఏళ్ళు తేడా ఉంది వీళ్ళిద్దరికి. మ్యారేజ్ కాదండి, మ్యారేజ్ కాదు, సహజీవనం అంటారు. ఇప్పుడు పేరు పెడితే సహజీవనం అది. ఏమంటే ఇద్దరు కలిసి ఉన్నారు. కలిసి ఉన్న తర్వాత దాదాపుగా 14 ఏళ్ళు కలిసి ఉన్నారండి. 14 ఏళ్ళు కలిసి ఉంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే పిల్లలు పుట్టలేదు. పిల్లలు ఎందుకు పుట్టలేదని ఎంక్వైరీ చేస్తే ఆవిడకి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫిలోపియన్ ట్యూబ్, ఈ పిల్లల ఉత్పత్తికి కావాల్సిన ఫిలోపియన్ ట్యూబ్ పాడైపోయిందట. ఫిలోపియన్ ట్యూబ్ పోతే ఇక పిల్లలు పుట్టరంట. సో అందుకని పిల్లలు పుట్టల. సో అదొక బ్లెస్సింగ్ అలాగా అయిపోయింది బాగా వాళ్ళకి. ఏమంటే అది అయిపోయిన 14 ఏళ్ల తర్వాత శరత్ బాబు గారు అప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయి బయటకు వచ్చేసాడు ఆయన. ఇది జరిగింది శరత్ బాబు గారికి 22-23 ఏళ్ల వయసులో. ఆ తర్వాత ఈయన బయటకు వచ్చేసిన తర్వాత రమాప్రభు గారు కొంచెం నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, నా ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేసింది బాగా. అందరూ శరత్ బాబు గారు ఇది అనుకున్నారు ఆయన. దానికి చాలా కాలం వరకు శరత్ బాబు గారు మాట్లాడాల. కానీ ఆ తర్వాత కొంచెం క్లారిటీ ఇచ్చాడు ఆయన. నేను సిల్వర్ స్పూన్తో పుట్టాను, మాకు హోటల్ వ్యాపారాలు చాలా ఆస్తులు కూడా ఉన్నాయి. నేను ఆవిడికి ఒక ప్రాపర్టీ ఉంటే దాన్ని 3 ప్రాపర్టీలు చేశాను నేను. ఆ 3 బ్రదర్స్ ఎవరు రమాప్రభు గారు బ్రదర్స్ వాళ్ళ పేరున ఫ్లాట్లు కూడా ఇచ్చాను నేను. ఒక ప్రాపర్టీ అమ్మి అంటే డెవలప్ చేశాను ఆవిడకి. తర్వాత నేను నా అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మి మెడ్రాస్ భగవంతం స్ట్రీట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొని ఆవిడ పేరు పెట్టాను నేను. కావాలంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, అవి చెక్ చేసుకోండి. ఎవరి ఆదాయం ఎంతో ఏదో ఇప్పుడు నేనేమి తక్కువ కాదు కదా, తర్వాత డెవలప్ అయ్యాను కదా నేను. 1400 బిగినింగ్ డేస్లో కాదు కదా. అంచేత నేను నాకంత అవసరం లేదు. ఒక ఆడదాని
కన్నీటికి మీరు కరిగిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే దానికి నేనేం బాధ్యుని కాదు, ఆడదాని సొమ్ము తినేంత అధమ స్థితిలో శరత్ బాబు లేడు అని చెప్పి ఆయన కంప్లీట్ మీడియాకి చెప్పాడు ఆయన. అది క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన. కానీ ఆవిడ ఆ తర్వాత ఆవిడ కూడా చెప్పడం మానేసింది. ఎంచేదంటే ఇక్కడ నేను జరిగిపోయిన వాటిని మర్చిపోతున్నానని ఆవిడ కూడా కంపోజ్ అయింది. మరి నిజాలు ఎంతంతో వాళ్ళిద్దరి మధ్య తెలియాలి. అదే అది నిజాల గురించి మనం ఎవరు తిన్నారు, లేకపోతే ఎవరు ఆస్తి ఎవరు దోచుకున్నారు అనే దానికి ఆన్సర్ మనం చెప్పలేం. ఎంచేదంటే ఇన్నర్ పాయింట్స్ అవి. కరెక్ట్. ఎంచేతే మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు, జరిగింది తెలియకుండా మన అభిప్రాయాలు చెప్పడం కరెక్ట్ కాదు. కరెక్ట్. ఇది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఇక రమాప్రభ గారు కొన్ని సినిమా, రమాప్రభ గారు సీనియర్ బాగా, దాదాపుగా 1300-1400 సినిమాలు చేశారు ఆవిడ. అంటే ఈయనకంటే ముందు ఆవిడ ఇండస్ట్రీకి వచ్చేసింది ఆవిడ. ఏమండి అది ఆవిడ తమిళ ఆర్టిస్ట్ బాగా వేసింది ఆవిడ. అంచేత ఈయన ఇలాగ వేసుకుంటూ ఇలాగ ఆ తర్వాత ఏం చేశాడంటే ఈయన చెన్నై వెళ్ళిపోయి నంబియార్ గారు అని తమిళ ఆర్టిస్ట్ ఉన్నారు, చాలా బాగా పక్కా విలన్. ఎంజీఆర్ తోటి చాలా సినిమాలు చేశారు ఆయన విలను. నంబియార్ గారు మనవరాలని పెళ్లి చేసుకున్నాడు ఈయన. ఎవరో ఈయన ఆవిడ ఒరిజినల్ భార్య, పెళ్లి చేసుకున్న భార్య. కానీ ఆవిడకి కూడా సెకండే ఈయన. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ శరత్ బాబు గారు చేసుకున్నారు. ఆల్రెడీ ఆవిడకి ఒక కొడుకున్నాడు. ఎవరికి? ఫస్ట్ మ్యారేజ్కి ఒక కొడుకున్నాడు. కొడుకుండగా శరత్ బాబు గారు మరి ఎలా చేయిందో చేసుకున్నారు. 20 ఏళ్ళు కాపురం చేశారు. 20 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి 2016లో విడిపోయారు. పెళ్లి చేసుకుంది రమాప్రభ గారితో విడిపోయిందో 87 వరకు కాపురం చేశారండి. 87లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందండి. 87లో అప్లై చేశారండి. 88లో 87లో అప్లై చేశారు కోర్టుకి విడాకుల కోసం. ఇచ్చేదంటే సహజీవనం అయినా కూడా అఫీషియల్గా ఉంటే బాగుంటుందని చెప్పి శరత్ బాబు గారు భావించి కోర్టులో అప్లై చేశారు విడాకుల కోసం. 88లో విడాకులు వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య, మేమిద్దరు విడిపోవాలనుకుంటున్నాం అని చెప్పి కోర్టుకు అప్లై చేశారు. అలా ఎలా ఇస్తారండి అసలు? వితౌట్ వీళ్ళకి వీళ్ళిద్దరు కలిసి మ్యూచువల్ గా విడిపోతున్నాం అనుకుంటున్నాం, మేము సహజీవనం చేసామని చెప్పుంటారు ఆయన. వాళ్ళు కోర్టు నుంచి మాత్రం అఫీషియల్ గా మేము విడిపోతున్నాం, ఇప్పటి వరకు కలిసి ఉన్నాం. ఏ పాయింట్ మీద అయినా కోర్టు వెళ్తుంది కదండి, ఏ పాయింట్ మీద కోర్టు ఇవ్వచ్చు కదా. విడాకులని కాదు, అది సెపరేషన్, సెపరేట్ అగ్రిమెంట్ అది. ఏమండి విడిపోయారు అఫీషియల్ గా, డాక్యుమెంట్ తో విడిపోయారండి. ఒక విధంగా చెప్పాలంటే దానికి సాక్ష్యం కావాలని చెప్పి మేము విడిపోతున్నాం అని చెప్పి మ్యూచువల్ గా ఇద్దరు సంతకాలు పెట్టిన కాగితాలతోటి బయటపడ్డారు కోర్టు ముందు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉమ్మడి ఆస్తులు ఉన్నాయండి వీళ్ళకి, ఇద్దరు కాంబినేషన్ లో ఉమ్మడి ఆస్తులే లేవు. మొత్తం శరత్ బాబు గారు ఏం చేశారంటే ఆవిడ ప్రాపర్టీ ఒకటి అమ్మేసి 3 ఫ్లాట్లుగా కొని, ఒకటి ఈవిడ పేరున, ఒకటి వాళ్ళ తమ్ముడి పేరున, ఇంకోటి పేరున అలా కొన్నారు. ఈయన స్వయంగా నేను ఒక ఇల్లు కొనిచ్చానని ఈయన చెప్తున్నారు. మరి నిజాలతో భగవంతం స్ట్రీట్ పేరు కూడా చెప్పాడు ఆయన మెడ్రాస్. అది తెలుసు భగవంతం. ఏమండి ఇది అయిపోయిన తర్వాత ఆయన నంబియార్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి 20 సంవత్సరాల తర్వాత ఇరిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటున్నాడు ఆయన. ఒంటరిగానే ఉంటుండగా ఇప్పుడు ఈ ఏజ్ రిలేటెడ్ ఇది వచ్చింది ఆయనకి. ఏజ్ రిలేటెడ్గా అంటే ఒంటరిగా ఉండటం, ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఈయనకి ఆస్తి బాగానే ఉందండి, ప్రాపర్టీస్ ఈయన ఏం తక్కువేం చేయలే. దాదాపు 300 పిక్చర్లు చేశాడు ఆయన. చేసిన తర్వాత ఈ ఆస్తులన్నీ బాగానే సంపాదించుకున్నాడు ఆయన. సంపాదించుకుని ఊళ్ళల్లో కూడా పొలాలు గిలాలు అన్నీ బాగానే సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత ఈ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి బెంగళూరులో ఎక్కడో వస్తే ఏఐజీ హాస్పిటల్లో చేరాడు హైదరాబాద్లో. ఏఐజీ హాస్పిటల్లో చేరితే అప్పుడు ఇక్కడ మొన్న 2023లో ఇక్కడ ఈ హాస్పిటల్లోనే ఆయన కాలం చెందారు శరత్ బాబు గారు. అంటే వేరే ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మరి నిజమేంతో ఆవిడ చెప్పిందా, మరి ఇంకోటి చెప్తాను నేను. రమాప్రభ గారికిను ఈయనకి గొడవ రావడానికి కారణం ఏంటని నా పర్సెప్షన్లో చెప్తున్నాను. జయలలిత గారు కూడా శరత్ బాబు గారితో కనెక్షన్ ఉందట. రమాప్రభ గారి ఇంటికి వెళ్ళేదట ఆవిడ జయలలిత గారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక బిడ్డను కూడా కందాం అనుకున్నారంట జయలలిత గారు శరత్ బాబు గారు. దీనివల్లే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని నేను అనుకున్నాను.
జయలలిత ఓపెన్ గానే చెప్పింది ఆవిడ స్టేట్మెంట్. ఓకే ఓకే. ఏమండి శరత్ బాబు నేను బిడ్డను కొందాం అనుకున్నాం అని ఆవిడ వెళ్తూ ఉండేదట రమాప్రభు గారింటికి. ఇక్కడి నుంచే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ స్టార్ట్ అయిందని నా అభిప్రాయం. ఇప్పుడు జయలలిత గారు అంటే కన్ఫ్యూజ్ అవుతారు మన వాళ్ళు. ఇక్కడ కామెడీ ఆర్టిస్ట్, తమిళ చీఫ్ మినిస్టర్ కాదు, మళ్ళీ తేడా. ఇక్కడ కామెడీ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మి, కరెక్ట్ కరెక్ట్, జయలలిత, అర్థమైంది. వీళ్ళందరూ కామెడీ ఆర్టిస్ట్ అందరూ చూసారా మన తెలుగులో. తెలుగు జయలలిత. ఓకే. ఏమండి ఆవిడ శరత్ బాబు గారికి ఆవిడకి ఒక అండర్స్టాండింగ్ ఉందట. ఇలా వెళ్తుండగానే ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చుంటుంది వాళ్ళిద్దరి మధ్య. అందుకనే విడిపోయి ఉంటారు వాళ్ళు. అంటే ఇదమిద్దం అని బయటకు రాకపోయినా నేను విన్న దాన్ని బట్టి దీన్ని బట్టి క్రోడీకరించి నేను చెప్తున్నాను. నేను అంటే ఆవిడ కూడా జయలలిత కూడా ఓపెన్గానే చెప్పింది. ఆవిడ మేము ఇద్దరం కలిసి బిడ్డను కందాం అనుకున్నాం, ఇచ్చేసుకుందాం అనుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అని చెప్పి కూడా ఆవిడ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. అంచేత దీంట్లో ఇదేమి లేదు, నేను చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. నేను అక్కడ ప్రాబ్లం వచ్చి ఉంటుంది, అక్కడ ప్రాబ్లం వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకొక ఆడదాంతో తిరిగితే ఎవరికి పొసెసివ్నెస్ ఉంటుంది కదా సార్, రమాప్రభుకు మరీ ఇది ఉంటుంది కదా. అందుకని ఆవిడ అది భరించలేక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. వీళ్ళకి విడిపోదామని అనుకున్నారు వాళ్ళు. శరత్ బాబు కూడా అప్పుడు ఎమర్చరిస్ట్గా ఉన్నాడండి. అప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తలో ఒక ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది ఎవరి పట్ల అయినా, ఒక ఇమ్మీడియట్గా లొంగిపోవటానికి ఒక ఇది ఉంటుంది. శరత్ బాబు ఆ ఏజ్ టైంలో ఆయన ఇట్టాడి దానికి వెళ్ళిపోయి ఉంటాడు ఆయన కనెక్షన్. అంత మెచ్యూరిటీ వచ్చింటే అతను అలా వెళ్ళరు అప్పట్లో. 22 ఏళ్ళ వయసులో, పైగా ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్త, పైగా ఆవిడ సీనియర్ నటిమణి. ఆవిడ సీనియర్ నటిమణి అయితే ఆవిడ అనేకమైన తమిళ పిక్చర్లు చేస్తుంది. అందుకే శరత్ బాబు కూడా ఎక్కువగా తమిళ పిక్చర్లు చేశాడు. తను అదే చెప్తుంది అనమాట. ఓకే. అందుకని ఇలాగ వీళ్ళిద్దరి మధ్య 14 సంవత్సరాలు సాగిన సహజీవనం 89లో విడిపోయారు. విడిపోయిన తర్వాత అదే సంవత్సరం మళ్ళీ ఆవిడ మన నంబియార్ గారి మనవరాలతో పెళ్లి జరిగింది. అంటే ఆయన చెన్నైలోనే ఉంటాడు ఎక్కువ, బట్ తమిళ పిక్చర్లు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ ఓకే, శరత్ బాబు గారు దాన్ని ఇంతవరకు ఓకేనండి. రమాప్రభు గారి విషయం ఏంటి? రమాప్రభు గారు చెప్తాను.